నమస్కారం జీటీపీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీల ఆసక్తి. వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా నాయకులతో కలుపుకొని సమన్వయతం పనిచేయాలి. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యే మహేష్ గౌడ్ హితపు. కొనసాగుతున్న ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 14, వెళ్లాల్సిన 44 విమానాలు రద్దు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నివాసంలో సందడి. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ఎమ్మెల్యేను కలవగా అభినందించి సన్మానించిన డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని పగల్బాలు బల్కడం సరికాదు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అధికారుల సిబ్బంది. నిజామాబాద్ నగరంలోని అర్సాపల్లిలో తెలంగాణ అమెరికా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో ఘనంగా బీఆర్ఎస్ దీక్షా దివాస్ కార్యక్రమం. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన 6 నెలల పనితీరు డెడ్లైన్ మరువకూడదని, ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో పనిచేస్తేనే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలు ఖాయమవుతాయని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లో డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు మహేష్ గౌడ్ స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్చోర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న ఓట్చోర్ మహాధర్నా విజయవంతం అయ్యేలా అన్ని రంగాల నేతలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇండిగో విమాన సర్వీసులు సంక్షోభం కొనసాగుతుంది. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 14, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. స్పేస్ జెట్ విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా 100 అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణే, హౌడా నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కేసీఆర్ మాజీ సీఎం దీక్ష ఫలితమే తెలంగాణ ఏర్పాటు ప్రకటన జరిగిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పేర్కొన్నారు. ధన్పాల్ సూర్యనారాయణ 100 కోట్లకు పైగా నిధులు తెచ్చామనే ప్రకటన ఆయన ఖండించారు.
తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం అయ్యిందంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల దశాబ్ద వాంఛ నెరవేరిన సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి స్వేచ్ఛ వాయువులను పొందిన సందర్భంగా బెలూన్ గాల్లో వదిలారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి కేసీఆర్ సాధించిన తెలంగాణలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ మాట్లాడుతూ 29 నవంబర్ 2009 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో అమర నిరాహార దీక్షకు పూనుకోవడం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్ట్ చేసిన నిరాహార దీక్షను కొనసాగించి ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటు ఒకటే మార్గమని, ఏ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని చేపట్టిన దీక్షకు రోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల పోరాటానికి తలవంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన సందర్భంగా ఈరోజు తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బారస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇటీవలే మాట్లాడుతూ టీయూఎఫ్ఐడిసి నుండి 100 కోట్ల నిధులు తీసుకువచ్చానని ప్రకటించారు. అవి ఆయన తెచ్చినవి కాదని, నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జీజీ కాలేజ్ గ్రౌండ్ మీటింగ్లో నిజామాబాద్ పట్టణ అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల నిధులు ప్రకటించారు. ఆ తరువాత జీవో కాపీ వచ్చిన వెంటనే నిజామాబాద్ పట్టణంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాం. దాదాపు 90% పనులకు భూమి పూజలు చేశాము. కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మా హయాంలో తెచ్చినటువంటి 100 కోట్లు నిధులు తాను తెచ్చానని చెప్పుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో సుమారు 100 కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చి నగర అభివృద్ధి చేస్తున్నట్లు చేసిన ప్రకటనలను ఖండించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదానగరి విఠలరావు, ఎమ్మెల్యే విజీ గౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్ శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బారస నగర అధ్యక్షులు శిల్పరాజు, సీనియర్ నాయకులు సుజిత్ ఠాకూర్, సత్యప్రకాష్, విశాలిని రెడ్డి, సీనియర్ నాయకులు సుజిత్ ఠాకూర్, సత్యప్రకాష్, విశాలిని రెడ్డి, సుమనారెడ్డి, నవీద్ ఇక్బల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రతో కలిపినప్పటి నుంచి అడుగడుగునా జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఉద్యమాలన్నీ విఫలమై తెలంగాణకు నోచుకోలేదు. కానీ కేసీఆర్ గారు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి 29 నవంబర్ రోజు ఏదైతే దీక్షా దివస్ మనం చేసుకున్నామో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించినాం. మరి 29 నవంబర్ రోజు దీక్షా దివస్ మొదలుపెట్టి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి చివరి వరకు నేను చచ్చిపోయినా వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండో చివరికి కేంద్రం దిగొచ్చి 9 డిసెంబర్ రోజు తెలంగాణ ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు విజయోత్సవ దివస్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంది. నిజామాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణ అభినయం ఎస్ఈ కె సర్దార్ సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇప్పుడు మన జిల్లా కేంద్రంలో మన కలెక్టరేట్లో ప్రాంగణంలో ఈ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో చాలా గౌరవకారణం. పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు మెట్లతో తెలంగాణ తల్లి హుందాతనాన్ని, సంపదను, సౌందర్యాన్ని చాటుతుంది. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారల్లమ్మ వంటి వీర వనిత పోరాట స్ఫూర్తిని తెలంగాణ తల్లి రూపంలో మనం చూస్తున్నాం. ఈ తల్లి మనందరికీ మార్గదర్శి. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో డిచ్పల్లి మండలం బీబీపూర్ తాండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో డిచ్పల్లి మండల బీబీపూర్ తాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా బాదావత్ లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్గా మండావార్ సుధాకర్, 1వ వార్డు మెంబర్ కంట్రోత్ శ్రీనివాస్, 2వ వార్డు బాదావత్ సుజాత, 3వ వార్డు నేనావత్ గణేష్, 3వ వార్డ్ బట్టు చంద్రకళ, 5వ వార్డ్ రాథోడ్ మోహన్, 6వ వార్డు బానోత్ లలిత, 7వ వార్డు రాథోడ్ అనురాధ, 8వ వార్డు సుధాకర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తాండా ప్రజలు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అశోక ఎవెన్యూలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని అశోక ఎవెన్యూలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అర్చకులు ప్రసాద్ జోషి మంత్రోచ్చరణల నడుమ వైభవపేతంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సిరికొండ మండలం వర్జంతాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సిరికొండ మండల వర్జంతాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా బానావత్ బుజ్జి మోజీరం నాయక్, ఉప సర్పంచ్గా బానావత్ మోహన్, 1వ వార్డు మెంబర్ సరోజ, 2వ వార్డు సభావత్ బాదావత్ రమేష్, 3వ వార్డు బాదావత్ హీరా శర్మ, 4వ వార్డు బానావత్ పద్మ, 5వ వార్డు బానావత్ మోజీరాం, 6వ వార్డు మోహన్, 7వ వార్డు బానావత్ దేవ్, 8వ వార్డు బాదావత్ లక్ష్మీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండా నాయక్, కరోబర్లు, వీడీసీ చైర్మన్, దేవాదాయ కమిటీ, కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ యువజన అధ్యక్షులు మహేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ తూంపల్లి రాములు నాయక్, కాంగ్రెస్ నాయకులు, తాండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. హిమాలయ పర్వతాల అఘోరాలచే డిసెంబర్ 11 గురువారం రోజున కౌల్పూర్ గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ. అయ్యప్ప స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించువారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. బాసర మండలం వెలమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బాసర మండల వెలమ సంఘం అధ్యక్షుడు బాలాపురం వసంత్ రావు, టీయూడబ్ల్యూజే అండ్ ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సూరి భీమ్రామ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన నూకం లింగారావును, కమిటీ సభ్యులు జిఎస్ గార్డెన్లో శ్రీ పద్మనాయక వెలమ సంఘం ప్రతినిధులు అందరూ కలిసి వారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరితో పాటు శ్రీ పద్మనాయక వెలమ సంఘం కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, తమ వంతుగా అందరి సహకారంతో పాటు గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్ 10 ఏళ్లు పాలించి తెలంగాణను స్వచ్ఛశ్యామలంగా చేశాడని అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా అభివృద్ధి మాత్రం ఎక్కడ పడ్డ గొంగలి అక్కడే ఉందని అన్నాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇబ్బందుల పాలై అబాసు పాలయ్యారని అన్నారు.
బాన్స్వాడ పట్టణంలో బీజేపీ కాన్స్టిట్యూన్సీలో 18 టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అధికారం చెలాయించి స్పీకర్గా, ప్రశాసనిక మంత్రిగా ఈ ప్రాంతాన్ని ఈశ్వర్యకు దైవం చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి నాయకుడు. ఆయన పెళ్లి కాంగ్రెస్ పార్టీలో ఉండండి 2 సంవత్సరాలు గడుస్తున్న నయా పైసలు కూడా సంక్షేమ పదాల కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఈ ఒక్కటి అమలు చేయకుండా బినోల గ్రామంలో కత్తెర గుర్తు అభ్యర్థి రేవతి పోషెట్టి ఇంటింట ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. నవిపేట మండలం బినోల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పుట్టి రేవతి పోషెట్టి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ప్రచారం చివరి రోజు కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అభ్యర్థి పుట్టి రేవతి పోషెట్టి హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిందని, దీనిని ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో విజయ్ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బెలూన్లను వదిలి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సాలంపాడ్ సర్పంచ్గా శైలం నర్మదా సంతోష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాలూరా మండలం సాంపాడు గ్రామంలో శైలం నర్మదా సంతోష్ రెడ్డిని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా ప్రజలందరూ కలిసి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే సమస్యలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని తన కోరిక అని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మీడియాతో తెలిపారు. ప్రజలందరికీ శీలం నర్మదా సంతోష్ రెడ్డి అనే నేను హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ ఏకగ్రీవంగా సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు సదా మీకు ఎప్పటికీ కృషితో రుణపడి ఉంటాను. మన ఊరిలో ఏ సమస్యలున్నా మనందరం కలిసి సుదర్శన్ రెడ్డి సారు దృష్టికి తీసుకువెళ్ళి మన ఊరిని, మన గ్రామాన్ని వృద్ధిలోకి సంతోష్ రెడ్డి అనే నేను మన ఊరిలో ఏ ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా మనందరము మాట్లాడి సారు దృష్టికి తీసుకెళ్లి సుదర్శన్ రెడ్డి సారు సహకారంతో మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని నా కోరిక. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని పోచారం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామం ప్రస్తుత శాసనసభ్యులు, వ్యవసాయ సలహాదారు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత గ్రామం కావడం విశేషం. ఈ గ్రామంలోని గ్రామస్తులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహా మేరకు ఇప్పటి వరకు ఎన్నికలు జరగకుండా అంతా ఏకగ్రీవమే. 40 సంవత్సరాల కింద 1982లో ఇబ్రహీంపేట్ గ్రామ పంచాయతీ నుండి పోచారం గ్రామం విడిపోయిన నాటి నుండి 2025 వరకు సర్పంచులు, ఎంపీటీసీ వార్డు సభ్యులను 8 పర్యాయాలుగా గ్రామస్తులు ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరుగుతుంది. పోచారం గ్రామం అనేది అందరికి గుర్తొచ్చే వ్యక్తి మా పోచారం శ్రీనివాస్ రెడ్డి సారే. ఆ గ్రామం ముందు ఉన్నవని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా గ్రామం యొక్క పేరు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, ఈ ప్రపంచానికి మొత్తం కూడా తెలిసిన గొప్ప వ్యక్తిగా మేము చెప్పుకుంటున్నాం. ఈ గ్రామంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా గ్రామంలో ఏకీగ్రహం గత 40 సంవత్సరాల నుంచి 1980 నుంచి నేటి వరకు, అంటే మా గ్రామ పంచాయతీ ఏర్పడే నుంచి నేటి వరకు కూడా ఏకీగ్రహం చేసుకోవడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం మా దైవ సమానులు, మా మంచి మనుషున్న వ్యక్తి మా పోచారం సార్ గారే. సాలంపాడు గ్రామంలో ఉంగరం గుర్తు అభ్యర్థి ఇంటింట ప్రచారం నిర్వహించారు. సాలూరా మండలంలోని సాంపాడు గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. డిసెంబర్ 11న జరిగే గ్రామ ఎన్నికలలో ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి ఆవుల శ్రీ లక్ష్మీ బాలకృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, గ్రామస్తులు కోరారు. గ్రామాభివృద్ధి కోసం అధికార పార్టీకి ఓటు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ నమస్కారం. నేను ఆవుల శ్రీలక్ష్మి బాలకృష్ణారెడ్డి.
సాలంపాడు క్యాంపు గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ మద్దతుతోటి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాము. మేము ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాట వేయవలసిందిగా కోరుకుంటున్నాం. నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్లో నిజామాబాద్ ఫోటో వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్లో నిజామాబాద్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, అదేవిధంగా చుట్టుపక్కల మండలాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ విచ్చేసి హాజరయ్యారు. ఫోటో వీడియోగ్రఫీలో తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి తోడ్పడిందన్నారు. ఈ వర్క్ షాప్లో పట్టణ అధ్యక్షుడు శివాజీ, రామరాజు, షరిక, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ సతీష్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి ఏముల శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. సోనీ కంపెనీ ఫ్యాకల్టీగా సతీష్, అదేవిధంగా అమిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ టౌన్ అధ్యక్షుడు శివాజీ, సోనీ కంపెనీ వారికి, అదేవిధంగా నేటి వర్క్ షాప్కి విచ్చేసినటువంటి ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో అనారోగ్య కారణంగా బాధపడుతున్న వీరేందర్కు 9,70,000 రూపాయలు ఎల్వోస్ ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అందజేశారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో బాధితుడు బర్దీపూర్ వీరేందర్కు తల భాగంలో బ్లడ్ క్లాట్ అవడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలి అన్నారు. పేద జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వీరేందర్కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 9,70,000 ఎల్ఓసిని వారి బంధువులకు అందజేశారు. పుట్టిన ఊరుకు ఏదో చేయాలనే తపనతో మెగా వైద్య శిబిరం నిర్వహించిన తెలంగాణ అమెరికా సంఘం సేవలు అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కుర్మ సంఘంలో మంగళవారం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత ఊరును గుర్తుంచుకొని అమెరికా నుంచి వచ్చి అర్సపల్లి వాసులకు అన్ని రకాల వైద్యం చేయాలనే ఆలోచనతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొని వైద్యం చేయించుకున్నారు. పర్చేజ్ చేసి 3 కోట్ల 4 పైన ఉంటుంది. ఇది కార్డియోకు సంబంధించింది. అది ఉపయోగం లేకుండా అట్లనే ఉంది. ఎందుకంటే కార్డియాలజిస్ట్ లేడు అక్కడ. అది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఒకప్పుడు పాత కాలంలో పెద్ద బీమారి ఏంటంటే హార్ట్ అటాక్. ఇప్పుడు బ్రెయిన్ క్లాటింగ్, క్యాన్సర్, లంగ్స్ ఇన్ఫెక్షన్, కిడ్నీ, ఇవన్నీ మేజర్. మనకు సమయం ఉంటే పేదవాళ్ళు ముఖ్యంగా హఠాబీట్లో ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నలుగా అమ్ముకొని అప్పులపాలైతే ఉన్నారు. దయచేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కులాస్పూర్లో ఆమె చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆమె చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. తదుపరి కులాస్పూర్లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని ఎన్నుకోవాలని సూచించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలకు మహిళలకే పెద్దపీట వేసిన ఆయన గ్రామ సర్పంచ్లను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షులు సాయారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సాయన్న, దిల్వార్ హుస్సేన్, గ్రామ ప్రజలు, వీడీసీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నేనే చొరవ తీసుకొని మరి కులాస్పూర్ గ్రామంలో మన కాంగ్రెస్ ఓట్లే 2వ జీవితం మరి 3వ వ్యక్తికి లాభం అవుతుంది, కరెక్ట్ కాదని చెప్పి పాపం దిలావర్ హుస్సేన్ అప్పటి నుండి నాతో ఉన్నాడు, ఫస్ట్ సర్పంచ్ అయినప్పటి నుండి. అయినా కానీ మరి ఆయనను ఒప్పించి మన గ్రామం డెవలప్ కావాలా, మన పార్టీకి చెందిన అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఒప్పిస్తే ఆయన కూడా గెలిచే వ్యక్తే, నా లక్ష్మారెడ్డి గారు గెలిచే వ్యక్తే. ఎందుకంటే మీరు అందరు కూడా వాళ్ళ ప్రజల నుండి మరి మీరు అందరికీ అభిమానం ఉన్నటువంటి వ్యక్తులే. వాళ్ళిద్దరి మధ్యన ఒక సయ్యద కుదిరించి మరి దిలవార్ గారికి చెప్పినాను, కులాస్పూర్ గ్రామం అంటే గంగా జమున తహజీబ్ అంటారు, అంటే హిందూ ముస్లింలు కలిసినటువంటి గ్రామం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆచనగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిసెంబర్ 9వ తేదీ విజయ్ దివాస్ను మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, నేడు చస్తే శవయాత్ర, తెలంగాణ వస్తే జైత్రయాత్ర అన్న నినాదంతో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఆనాటి కేసీఆర్ దీక్షల ఢిల్లీ పీఠాలనే కదిలించింది. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేశారని ఆయన పేర్కొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ స్వర రాష్ట్ర అవతరణతో సరికొత్త చరిత్ర ఆనాటి కేసీఆర్ దీక్షల ఢిల్లీ పీఠాలని కదిలించింది. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేశారని ఆయన పేర్కొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర అవతరణతో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. కేసీఆర్ దీక్షా దివాస్ లేకపోతే డిసెంబర్ 9న ప్రకటన లేదని, ఆ ప్రకటనే లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా నవంబర్ 29వ తేదీన దీక్షా దివాస్, డిసెంబర్ 9వ తేదీన విజయ్ దివాస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఆశలు ఫలించిన సుదినంగా జీవన్ రెడ్డి అభివర్ణించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం అన్న ప్రకటన తెప్పించగలిగిన దిశాలి శక్తిమంతుడు కేసీఆర్ అని ఆయన ఉద్ఘాటించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, విజీ గౌడ్, మాజీ మేయర్ నీతు కిరణ్ పాల్గొన్నారు. బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ, కాంగ్రెస్ అంటేనే జూటా పార్టీ అని చెప్పి తేలిపోయింది. 420 అంటేనే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మోసమని. వీళ్ళు మందికి పుట్టింది మా వాళ్ళు అంటారు, కత్తెరు జేబులో పట్టుకొని బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు తిరుగుతాడు. వాడు ఒక జీవో తీసుకురాలే. మేము ఇయ్యాల కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఇంకొక నెల రోజులుగా వారం రోజులుగా మీరు ప్రిపేర్ అయ్యి రండి. అంబేద్కర్ చౌరస్తాలో నేనే డిజిటల్ కెమెరాలన్నీ, డిజిటల్ ఎల్ఈడీలు అన్ని స్క్రీన్లు అరేంజ్ చేసి పెడతా. పిసిసి ప్రెసిడెంట్ రావాలి, అదేవిధంగా సుదర్శన్ రావాలి, మీ జిల్లా ప్రెసిడెంట్ తీసుకురండి, నేనుంటా, మా మాజీ ఎమ్మెల్యేలు ఉంటాం, మా విజీ గౌడ్ గారు ఉంటాం. అక్కడ మీడియా ముందు చర్చ పెడదాం. మేము కట్టిన నిర్మాణాలు, చేసిన అభివృద్ధి విత్ డిస్ప్లేతో చూపిస్తాం. ఇంకా వారంకా 10 రోజులకా నెలకా టైం తీసుకోండి. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం సిరిపూర్ గ్రామంలో సిరిపూర్లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేణుకా రవిని ఎన్నుకోవాలని సూచించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి రేణుకా రవి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలకు, మహిళలకి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు ఇస్తూ పెద్దపీట వేసిన ఆయన గ్రామ సర్పంచులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కావున ఉంగరం గుర్తుకు ఓటు వేసి రేణుకా రవిని సర్పంచ్గా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో సిర్పూర్కి అన్ని విధాలా తాను అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షులు సాయిరెడ్డి, పిసిసి డెల్కర్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, శ్రీకాంత్, గ్రామ ప్రజలు, వీడీసీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరూ కూడా తెలిసి రఘు గతంలో వార్డు మెంబర్గా ఉండే రవి, మరి ఆయన 5 ఏళ్ళు ఎట్లా మీ విధంగా అందుబాటులో ఉన్నాడు, మీకు అందరు కూడా ఎట్లా సేవ చేసింది అన్నది. మరి అది కూడా ముదిరాజ్ బిడ్డ. మరి ఇలా ఈ గ్రామం ఇంకా ముందుకు పోవాలి. ఇలా వ్యవసాయ రంగంలో ముందుంది, అభివృద్ధిలో కూడా ముందుండాలి. మరి మహిళా సంక్షేమం అయితే మీకు తెలుసు, ఇవాళ మనం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీకు అందరు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, కావాలంటే మన ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు, అద్దెకించుకోవచ్చు. మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి అని చెప్పి మరి మహిళలకి ఇలా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మనం. ఇలా రేషన్ కార్డులు కూడా మహిళల పేరు మీద ఉన్నాయి. గతంలో ఇంటి యజమాని ఎవరు భర్త పేరు మీద ఉంటుండే. మీరు ఇలా కొత్తగా వచ్చిన రేషన్ కార్డు చూడండి, మీ పేరు ఉన్నది, మీరే ఇంటికి యజమానులని. మరి ఇందిరమ్మ ఇండ్లు మహిళలకు ఇస్తున్నాం. కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ఫలితమే నేటి తెలంగాణ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
భీమ్గల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అలాగే బస్టాండ్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9, 2009 నాడు కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజు, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం మలుపు తిప్పిన రోజు. ఆనాడు ఎవరు ఊహించని విధంగా తెలంగాణ ఉన్న రోజులలో గుక్కెడు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణను, సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఆ రోజు, అరకొర కరెంటుతో పంటలు ఎండిపోతున్న రోజు, రైతులు బాధపడుతున్న రోజు, ఉపాధి లేక ఉద్యోగాలు లేక యువకులు అడవుల బాట పట్టిన రోజు. తెలంగాణను విముక్తి కల్పించడం కోసం కేసీఆర్ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన తెలంగాణను 2014లో సాధించినాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేతిలో పెట్టినారు. తెలంగాణను 10 సంవత్సరాల జనరంజక పాలనలో నెంబర్ 1 తెలంగాణగా దూసుకుపోయింది. తలసరి ఆదాయంలో, వడ్లు పండించడంలో, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 అనే స్థానంలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణను ఈ 2 సంవత్సరాలు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వ తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఉన్న తెలంగాణను 4వ స్థానంలో పడిపోయింది. ఇది నిజం కదా అని అన్నారు. మక్కలు కొని 2 నెలలు అవుతుంది, ఇంతవరకు రైతులకు డబ్బు చెల్లించిందే లేదు. అలాగే సన్న వడ్లకు బోనస్ అన్నారు, అవి కూడా అందరికీ రాలేదు. వృద్ధాప్య పెన్షన్ 4,000 అన్నారు, ఇంతవరకు ఇయ్యలేదు. 2 లక్షల రుణమాఫీ కూడా అందరికీ జరగలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దోనకంటి నరసయ్య, చౌట్పల్లి రవి, మోయిస్, శర్మానాయక్, తుకాజీ, భూమేశ్వర్, నర్సయ్య, భగత్ నర్సయ్య, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్సపల్లి వాసులకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలోని కురుమ సంఘంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. పుట్టిన ఊరుకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అర్సపల్లి వాసులు ఈ శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకొని మందులు పొందారు. హెల్త్ మినిస్టర్తో ఫోన్ చేయించాను, మల్కాజ్గిరి ఎంపీతో ఫోన్ చేయించాను. ఇప్పటి వరకు హెల్త్ రికార్డ్స్ కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఉంది కూడా ఈరోజు వైద్య రంగంలో మాఫియా రాజ్యం వెళ్తున్నది. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు కొంత దృష్టి పెట్టండి. మీ తెలివి మంచి డాక్టర్స్ వచ్చి మెడికల్ క్యాంప్స్, ఒకప్పుడు సత్యసాయి బాబా పుట్టపర్తి రెండైతే క్యాంప్స్ పెడతారు. అట్లాంటి క్యాంప్స్, అట్లాంటి హాస్పిటల్స్ పర్మనెంట్గా కట్టండి. విద్య, వైద్యం 2 ఈరోజు బాగా నమ్మకం లేకుండా అయిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎవ్వరు కూడా చేరట్లేదు. ఎవ్రీ ఇయర్ 3 లక్షల మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల మరీ పేదవాడు తప్ప ఆటో రిక్షా వాడు కూడా వెళ్ళలేనంత నమ్మకం కోల్పోయింది. మీరు ఎందుకంటే దేశ విదేశాలలో మంచి పేరు సంపాదించుకొని అన్ని రకాలుగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీకు. ఈ దేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన అవసరం మీకు. మీలాంటి వాళ్ళు నిజాయితీ పరులు, కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఈ దేశం గురించి నిరంతరం ఆలోచన. నగరంలోని అర్సపల్లిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ
అర్సపల్లిలో చదివి అమెరికాలో స్థిరపడి కాలనీవాసులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ సేవ చేయాలనుకుంటున్నారు. 3 జిల్లాలకు చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి చూడండి, ప్రజలకు సేవ నేను కూడా చేశాను మేయర్ గారిని. మరి వారు కూడా డాక్టర్లు కానివ్వండి ఎంతో సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యం మనకు మేలు, ముఖ్యంగా ఆరోగ్యం చదువు ముఖ్యం కాబట్టి మరి వారు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక్కడికి చేసి మరి అన్ని జిల్లాల వారీగా ఈ విలేజ్లలోకి వెళ్ళి అన్ని టెస్టులు చేసి ఉచిత బినోల గ్రామంలో బ్యాట్ గుర్తు అభ్యర్థి లలిత రమేష్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామస్తులు నన్ను ఆశీర్వదించాలని కోరారు. నవిపేట మండలం బినోల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అయిన లలిత రమేష్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మంగళవారం ప్రచారం చివరి రోజు కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అభ్యర్థి లలిత రమేష్ హామీ ఇచ్చారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రీసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రీసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ అశోక్ కుమార్ హాజరై 2వ విడత జరుగుతున్న సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా సాగేలా ప్రీసైడింగ్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మాస్టర్ ట్రైనర్ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని సమయస్ఫూర్తితో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పై అధికారుల ఆర్వోలు సూచనలను పాటిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ చంద్రశేఖర్, ఆర్వోలు సత్యనారాయణ, రజనీ కుమార్, ప్రీసైడింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఇష్యూడ్ అనేటువంటిది మీ యొక్క మార్కెట్ కార్పొరేట్లో కూడా ఉంది. కానీ అతను పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేదు. వెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేదు. మీ దగ్గరకు వచ్చి మీరు అలో చేస్తారా? చేయడానికి వీలేదు కదా. ఎవరైనా చనిపోయిన వ్యక్తికి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓటేస్తానంటారు. అలో చేస్తారా? అలో చేస్తారా? నగరంలోని నాందేవాడలో గల దారుగల్లి హైస్కూల్ తరగతి గదులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని పర్యావరణవేత్త సుధీర్ సింగ్ తెలిపారు. నగరంలోని నాందేవాడలో ఉన్న దారుగల్లి హైస్కూల్, ప్రైమరీ స్కూల్ వద్ద గోడ వైపు చుట్టూ గుర్తు తెలియని వ్యక్తులు బిల్డింగ్ వ్యర్థాలు, రాళ్లు, సిమెంటు, ఇటుకలు వేశారు. ఇది 2 సంవత్సరాలు అవుతుంది. ఈ కారణంగా బడి పిల్లల స్కూల్ గదులలో పందికొక్కులు, ఎలుకలు దూరి గదులు పాడు చేస్తున్నాయి. దీనివల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారని, ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పర్యావరణవేత్త సుధీర్ సింగ్ తెలిపారు. ఈ మేరకు నగర పాలక సంస్థ జోన్ 1 ఏఈకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జమ్లెంలో సర్పంచ్ అభ్యర్థి దొడ్డి శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎడపల్లి మండలం జమలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ప్రచారం చేరు రోజు కావడంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరెడ్డి లింగం, జైపూర్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎడపల్లి మండలం జమలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ప్రచారం చేరు రోజు కావడం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరెడ్డి లింగం, జైపూర్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ఎత్తున మహిళలతో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో గ్రామ పెద్దలు సంజీవ్, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి దొడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు, నిస్వార్థపరుడు అనే ఉద్దేశంతో, మరి గతంలో సర్పంచ్గా చేసినటువంటి అనుభవం కూడా ఉన్నదనే ఉద్దేశంతో తనని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఫైనల్ చేయడం జరిగింది. మీరందరి సహాయ సహకారాలతో తనని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తూ తానాకలన్ ఎన్నికల ప్రచారంలో ఆకుల లావణ్య మనోజ్ దూసుకుపోతున్నారు.
ఎడపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన తానాకాలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆకుల మనోజ్ లావణ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఓటర్లకు వివరిస్తున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల భారస పాలనలో సంక్షేమ పథకాలలో దోచుకు తిన్నారని ఆరోపించారు. నిజాయితీ పరులను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి బాటన తీసుకుపోతామని అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరేటి లింగం, జీతాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి, గ్రామ పెద్దలు అబ్బయ్య, బిల్లా అనిల్ రెడ్డి, సూర్య గంగాధర్, రాజు, గొల్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పల్లి మండలం తానాకలాన్ పెద్ద గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరియు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనోజ్ వల్ల భార్యని లావణ్యని అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. అట్టి లావణ్యని మీరందరూ కూడా ఈ గ్రామస్తులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేసి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ, మీ దగ్గర ఎక్కువ రైతాంగం, పెద్ద పెద్ద రైతులు అందరూ రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి గ్రామం ఇది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి రుణమాఫీ చేసినాం, మద్దతు ధర ఇచ్చినాము. మద్దతు ధర ఇచ్చిన 24-48 గంటల్లో బోనస్ కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని త్రియంబకేశ్వరి గోదావరి నది జన్మస్థలం నుండి ప్రారంభించిన నది పరిక్రమణ బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రానికి చేరుకుంది. యాత్రలో భాగంగా ఆలయ వైదిక బృందం, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులు పూర్ణ కుంభంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి శ్రీ రాజేంద్ర దాస్ మహారాజ్, శ్రీ బాగేశ్వర్ ధామ్ సర్కార్ మహారాజ్, సద్గురు శివ్లింగ్ మహారాజ్, శ్రీ కేదారేశ్వర పలుగుట రాములు మహారాజ్తో పాటు సుమారు 500 మంది సాధువులు, మహాపీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ స్థానచర్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న దేవాలయాలు, ప్రకృతి అందాలను దర్శిస్తూ సంపూర్ణమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు శ్రీ రాజేంద్ర దాస్ అన్నారు. బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆలయ పవిత్రత, నదీ జలాల పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడి సనాతన హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముదోల్ బాసర సిఐలు మల్లేష్, సాయి కుమార్ ప్రత్యేక పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారు. महर्षि गौतम ने कठोर तप किया, तपस्या से भगवती गंगा शिव जी की जटाओं में विराजमान थी, गोदावरी गंगा के रूप में प्रकट हुई. जो व्यक्ति गोदावरी गंगा की एक बार जीवन में परिक्रमा कर लेता है, उसे 84 लाख योनियों में भटकना नहीं पड़ता, वो जन्म मरण के चक्र से मुक्त हो जाता है. हमारे पूर्व संत, सभी सनातनी हिंदू अत्यंत श्रद्धा से गोदावरी परिक्रमा और उधर श्री नर्मदा जी की परिक्रमा किया करते थे, लेकिन बहुत लंबे समय से गोदावरी కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దఫం సాయిలు మంగళవారం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. నీతి నిజాయితీతో కాంగ్రెస్ పాలన సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమంత్ రెడ్డి, సంజీవ్, ఏజాజ్, రాజాగౌడ్, రాజురెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. కుర్నాపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీసీలకు కేటాయించిన సీటు కాబట్టి ఇది పరిగసాయిల్ని సభ్యునిగా ఎన్నిక చేయడం జరిగింది. ఇట్టి అభ్యర్థికి మీరు ఇక్కడ వచ్చినటువంటి అమ్మలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు పరిగసాయిల్ని గెలిపిస్తారని కోరుకుంటూ, ఎందుకు గెలిపించాలనేది కూడా మీకు చెప్తున్నా. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్
చాకులింగం, జోనల్ చైర్మన్ జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, రామకాంత్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము నగర్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కంటి పరీక్షల్లో మోదివిందు ఉన్న వారికి ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా కంటి అద్దాలని పంపిణీ చేస్తున్నాం. ఏఐసిసి అధినేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వికలాంగుల స్కూల్ జక్రాన్పల్లి మండల యూత్ కాంగ్రెస్ నడుకుడ వెంకటేష్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, తిరుమలేష్, శ్రావణ్, ఆకాష్, సన్నీ, నితిన్, రెహాన్స్, విధులు, తిరుమలేష్, శ్రావణ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీల ఆసక్తి. వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా నాయకులతో కలుపుకొని సమన్వయతం పనిచేయాలి. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యే మహేష్ గౌడ్ హితపు. కొనసాగుతున్న ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 14, వెళ్లాల్సిన 44 విమానాలు రద్దు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నివాసంలో సందడి. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ఎమ్మెల్యేను కలవగా అభినందించి సన్మానించిన డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని పగల్బాలు పలకడం సరికాదు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అధికారుల సిబ్బంది. నిజామాబాద్ నగరంలోని అర్సాపల్లిలో తెలంగాణ అమెరికా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో ఘనంగా బీఆర్ఎస్ దీక్షా దివాస్ కార్యక్రమం. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.